much, sir, for your invaluable talks today. Now, I would like to request, this question is for JD, sir, regarding character and citizenship. At Dhanik Bharat, we are not just teaching lessons, we are planning to shape lives. From your experience, sir, what core qualities should education instill in children to help them grow into not only successful professional but also compassionate and responsible citizens? Yeah. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప ప్రయత్నంతో మీరు అందరు ముందుకు వస్తున్నారు. మీరు గోల్ ఏం రాశారంటే, ది గోల్ ఆఫ్ ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా, యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండివిజువల్స్. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. So there are 6 transformations which are required. First one is the physical transformation. పిల్లలు మీ కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు there is a transformation in the physical point of view. అంటే they have to become physically strong. That is the first transformation which is required. The second transformation is emotional transformation. చదువుకుంటే భయం పోవాలి కానీ ప్రస్తుత చదువులు భయాన్ని పెంచుతున్నాయి. చదువుకున్న పిల్లలు సూసైడ్ చేసుకోవడం ఏంటండి? చదువుకున్న వాళ్ళు దాని నుంచి బయటికి వెళ్ళాలి కానీ చదువుకున్న వాళ్ళు సూసైడ్స్ దాకా వెళుతున్నారంటే ప్రస్తుత విద్య భయం పుట్టిస్తుంది పిల్లలు. దానివల్ల ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు. సో ఎడ్యుకేషన్ సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్. ది థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. The fourth one is cultural transformation. And the fifth one is spiritual transformation. ఈ 5 transformations మీరు మీ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వగలగాలి. దెన్ ఇండివిజువల్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్, ఫైనలీ దే ట్రాన్స్ఫార్మ్ ఇండియా. కాబట్టి ఆ దిశగా మీరు వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తరువాత ప్రస్తుత విద్యా విధానంలో నా ఒపీనియన్లో మనం సాక్షరతను ఇస్తున్నాము. We are imparting literacy. We are not imparting education. మనము పిల్లల్ని సాక్షరులుగా తయారు చేస్తున్నాం అన్నది నా అభిప్రాయం. అందుకనే దేశంలో ఇంతమంది చదువుకుంటున్నారు కానీ ప్రతిరోజు పేపర్ తీయగానే ఎన్ని నేరాలు జరుగుతున్నాయి చూడండి. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడో చదువుకుంటున్నారు కదా. మరి చదువుకున్న వాళ్ళు ఆ దిశగా ఎందుకు వెళుతున్నారని మనం ఆలోచిస్తే, మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇస్తున్నది సాక్షరత. అందుకనే ఒకసారి సాక్షర అనే పదాన్ని తిప్పి రాయండి, రాక్షస అవుతుంది. అది సాక్షర అనే పదాన్ని తిప్పి రాస్తే రాక్షస అవుతుంది. కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మనం కేవలము సాక్షరులుగా తయారు చేస్తే రేపు వాళ్ళు సమాజంలో రాక్షసులుగా తయారవుతారు. అందువల్ల ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్లో సాక్షరత ఇవ్వకండి, విద్యనివ్వండి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి రేపు మీ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా కావాలి మనందరికీ. సో ఆ దిశగా ఆలోచించండి. తరువాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఉభయ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అంతే. అంటే పరీక్షలకు తయారు చేసే వాళ్ళని తయారు చేస్తారు. అందుకనే ఒక మహానుభావుడు అన్నాడు, by the time a child becomes 16, the mold is cast. ఆ తర్వాత పెద్దగా మార్పులు చేయలే. అందువల్ల జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మూలాలు గనక చక్కగా ఉంటే ఆ చెట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది. మూలాలు లేకుండా కేవలం చెట్టును పెడితే అది ఒక తుఫాను రాగానే పడిపోద్ది. అందువల్ల మీ ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేయండి. వాళ్ళు ఎలాంటి విద్యా విధానం ఇవ్వాలంటే వాడు ఏ పరిస్థితులలో వెళ్ళినా కూడా ఈ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్. ఆ విధమైన దీంట్లో చేయండి. సాధారణంగా ఎలా ఉంటుందంటే మూసపోసిన విధానంలో వెళ్ళే పద్ధతులు చాలామంది ఉంటాయి. ఇప్పుడు మన దీంట్లో చూసుకుంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, ఆ తర్వాత ఫిజిక్స్ వాళ్ళ వచ్చింది, రిజనెన్స్ వచ్చింది, బన్సల్ క్లాసెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం ప్రస్తుతం. ఆ విధమైన ర్యాట్ రేస్లో వెళ్తుంది.
చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లవాళ్ళ కెపాసిటీలు కూడా ఆలోచించకుండా వాళ్ళను గుడ్డిగా జాయిన్ చేసేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అందువల్ల ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దే షుడ్ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ కోచింగ్ సెంటర్స్ అన్నది నా పర్సనల్గా మీకు చేస్తున్న విన్నపం. ఆ విధమైన భావాలతో మీరు గనక పిల్లల్ని తీసుకురాగలిగితే వాళ్ళు ఏ పరిస్థితులలో అయినా నిలబడి ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళని తయారు చేయగలిగితే, అందుకనే మీకు చేస్తున్న ఇంకొక చిన్న సలహా ఏంటంటే, అనేక ప్రాంతాల్లో అనేక మంచి మంచి విషయాలు జరుగుతుంటాయి, వాటన్నింటినీ పికప్ చేయండి. ఒక ఇన్స్టిట్యూషన్లో నేను ఇక్కడ చూశాను, ఒక ఇన్స్టిట్యూషన్లో ఆ ఇన్స్టిట్యూషన్లో పిల్లలు 6th క్లాస్ పాస్ అయిన తర్వాత సమ్మర్ వెకేషన్లో వాళ్ళు 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ రాస్తారు ఆ పిల్లలు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి. పిల్లలే టెక్స్ట్ బుక్లు తయారు చేస్తారు. సో ఆ విధమైన క్రియేటివిటీ అన్నది కనుక మీరు తీసుకురాగలిగితే, ప్రపంచంలో క్రియేటివిటీ ఏ దేశంలో ఉంటుందో, తరువాత వాళ్ళు ఏ విధంగా ఇన్నోవేషన్ ఉంటుందో వాళ్ళలో వాళ్ళే నిలబడబోతున్నారు. మిగతా రొటీన్ చేసే వాళ్ళందరూ కూడా నిలబడలేరు. అదొక ప్రధానమైనది. తర్వాత ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నా ఉద్దేశంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ టీచర్ సెంట్రిక్ ఇన్స్టిట్యూషన్. మంచి ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ బాగా ఉంటే ఆ స్కూల్ చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. నేను విశాఖపట్నం దగ్గర చాలా స్కూల్స్ చూశాను, నో వేకెన్సీ బోర్డులు పెడతారు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో, ఎందుకంటే హెడ్ మాస్టర్లు బాగున్నారు కాబట్టి. అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి దే ఆర్ పేరెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. పేరెంట్స్ మీకు చెబుతారు ఇది పెట్టండి అని, మీకు పెద్ద ఫ్రీడమ్ ఉండదు. మీరు యోగా ఇంట్రడ్యూస్ చేయబోతే వాళ్ళు వచ్చేస్తారు, మా వాళ్ళ క్లాస్ వేస్ట్ అవుతుంది. సాయంత్రం ఆటలు ఆడించాలంటే మరుసటి రోజు పేరెంట్స్ దిగిపోతారు, మా వాడికి ఒక మ్యాథ్స్ క్లాస్ ఎక్స్ట్రా పెట్టండి, గేమ్స్ ఆడించకండి అని. అందువల్ల మీ ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. ఎవరో ప్రెషర్ వల్ల మీ విధానాలను మార్చకండి. క్రమక్రమంగానే ప్రతిదీ కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మందే రావచ్చు మీ దగ్గరికి, కానీ మీ ప్రిన్సిపల్స్ని మీరు పట్టుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే క్రమక్రమంగా మీ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి సంఖ్యాబలం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దు అని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకనే స్వామి వివేకానందులు అన్నారు, 100 మంది ఇనుప శరీరాలు, ఉక్కు నరాలు ఉన్న పిల్లల్ని ఇవ్వండి, యువతరాన్ని ఇవ్వండి, నేను దేశాన్ని మారుస్తానని. కాబట్టి మీరు దేశాన్ని మార్చాలనుకుంటున్నారు, బికాజ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. కాబట్టి ఇనుప శరీరాలు, ఉక్కు నరాలు ఉన్న వాళ్ళని మీ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకురండి అని నేను మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, sir. We try our best to implement all 5 transformations in our educational institutions, and foundation that is to be always laid strong, and identification of certain good things from educational institutions. We try our best, sir. And at the same time, what you actually said, even though students are a few, we try our best. That is how Lloyd started with 12 members, sir, and now it is growing in flowers, sir. Thank you very much, sir. And madam, good evening, madam. It has been inspirational for all of us, and my entire family is